ఎవ్రీవన్, ఇక్కడైతే నేను మీకు ఒక సింపుల్ మంచి బ్యూటిఫుల్ ట్రెడిషనల్ ఒక హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాను. ఇలా వేసుకొని మనం జార్జ్ జుట్టు కూడా వేసుకోవచ్చు, లేదంటే హెయిర్ కూడా లీవ్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే మనకి హెయిర్ స్టైల్ వేసుకునేటప్పుడు ఈ విధంగా ఫిజీ హెయిర్ లేకుండా చిక్కులు తీసేసుకోవాలి. తీసుకొని ఫ్రంట్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఫెస్టివల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, హోప్ మీ అందరికీ కూడా బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎక్కువ నేను హెయిర్కి సంబంధించిన హెయిర్ స్టైల్సే కావచ్చు, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండ్ అలాగే హెయిర్ ఆయిలింగ్, మసాజ్, అలాగే ఇంకా హెయిర్ రీగ్రోత్ టిప్స్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా నేను ఫిజ్ హెయిర్ లేకుండా చిక్కులు తీసేసుకొని ఈ విధంగా అయితే 2 పార్టీషన్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రంట్లో అయితే పాపడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి ఈ విధంగా అయితే నేను చూపిస్తాను కదా, ఆ విధంగా ట్రై చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ చూసారు కదా, ముందైతే ఈ విధంగా పాపడ్ తీసుకొని నేను చూపిస్తున్నాను కదా, ఇలా 2 పార్టీషన్స్గా డివైడ్ చేసేసుకోవాలి. ఓకే, చేసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్నదానికి ఒక క్లిప్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టేసేయండి. పెట్టిన తర్వాతకి చూసారు కదా, ఇక్కడైతే నేను నీట్గా కోమ్ చేసేసుకొని ఒక పాయ తీసుకొని ఇంకొకటి తీసి దాంట్లో ట్విస్ట్ చేయాలి. ఈ విధంగా మనకి ఎన్ని వస్తాయో అన్నీ, నాకు తెలిసినంత వరకు ఒక 5-6 వరకు వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఒకటి తీసుకొని అందులోకి ట్విస్ట్ చేసేసి మంచిగా ఒక రౌండప్ చేసేయండి. నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసేసుకొని పక్కపిన్ పెడితే టైట్గా ఉంటుందన్నమాట. అది ఏమంటారు, మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, ఎంతసేపు అయినా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే చేసేసేయండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను పక్కపిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ సైడ్ రైట్ సైడ్ ఎలా చేశానో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే చేయాలి. చేసిన తర్వాతకి వెనక వచ్చేసి ఒక క్లిప్ పెట్టేసి జార్గా వేసుకోవచ్చు అండ్ అలాగే హెయిర్ లీవ్ కూడా చేయొచ్చు. ఈ హెయిర్ స్టైల్ని 2 టైప్స్గా అయితే మనము యూస్ చేయొచ్చు అనమాట. సో చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారు. ఈ విధంగా పక్క పిన్లు పెట్టిన తర్వాతకి ఫ్రంట్లో లూజ్గా మనకి కొంచెం చేతితోటి ఇలా పైకి అన్నారంటే ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట. ఫ్రంట్కి బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. హోప్ మీ అందరికీ కూడా హెయిర్ స్టైల్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి హెయిర్ స్టైల్, హెయిర్ టిప్స్, హెయిర్ గ్రోత్కి సంబంధించినవి, డాండ్రఫ్కి సంబంధించినవి, హెయిర్ ఆయిలింగ్, మసాజ్ కావచ్చు, హెయిర్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. సో చూడండి, సేమ్ ఇలాగే ట్విస్ట్ చేసేసి ఇక్కడైతే పక్క పిన్ అయితే పెట్టేస్తున్నాను. చూశారు కదా, హోప్ మీ అందరికీ కూడా ఈ హెయిర్ స్టైల్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు హెయిర్ స్టైల్ వచ్చిందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఓకే, అంతే. ఈ విధంగా పక్క పిన్లు అయితే పెట్టేసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ చూడండి, అసలు ఫ్రంట్ ఎంత బాగుందో, లుకింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. చాలా అందంగా కనిపిస్తాము. ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి చాలా ట్రెడిషన్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, బాయ్. This is how you make me feel. This is how you make me feel. Oh good, oh great sunshine. Oh this is how you make me feel. And I feel